శనివారం నల్గొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 115వ పోలింగ్ కేంద్రాల నందు ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలో ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 115 పోలింగ్ కేంద్రాల నందు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయినింగ్ను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులతో పాటు దివ్యాంగుల మరియు ట్రాన్స్జెండర్లను ఓటర్లుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, BLOలు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలగించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో RDO రవి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ మన MLC ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం వల్ల 30th డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది. దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని. సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదో వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎలక్షన్లో 2-3 ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఎఫ్రెష్ వాళ్ళకి. సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాం కదా, మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు. సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ CO తెలంగాణ వెబ్సైట్లో, లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ 12 డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసెస్లో DTస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ చేశాము. సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము, మాకు ఓటు హక్కు ఈసారి దొరకట్లేదు అనకుండా, లాస్ట్ టైం ఇట్ ఈస్ దేర్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ దే హ్యావ్ టు డూ. అండ్ టీచర్స్ ఆల్సో కెన్ రిజిస్టర్ యాజ్ గ్రాడ్యుయేట్స్. టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కూడా అడిషనల్లీ దే హ్యావ్ టు రిజిస్టర్ యాజ్ గ్రాడ్యుయేట్స్ ఇఫ్ దే ఆర్ గ్రాడ్యుయేట్స్. అది ECI గైడ్ లైన్స్ అండి. లాస్ట్ టైం కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. మేడం, ఇది ఆన్లైన్లో చేసినప్పుడు కూడా తీసుకోవట్లేదు, చాలా సతాయిస్తుంది, సర్వర్ కూడా బిజీ అని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎక్కడ నేను స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ నల్గొండలో ట్రై చేశారు. మోస్ట్లీ మాకు లాస్ట్ 2-3 డేస్లో మోర్ దెన్ 2,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఓకే, ఇట్స్ ఈజియర్ కదా. DT ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, నల్గొండ హెడ్ క్వార్టర్ తహసీల్దార్ దగ్గర మీకు ఇవ్వడానికి ఈజీ అవుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్, డౌట్స్? సో వీ ఆల్ అగైన్ మీ అందరికీ తెలుసు, ప్యారలల్గా కూడా మన SSR ఇది జరుగుతుంది, జనరల్ ఎలక్షన్, MP ఎలక్షన్ కోసము. సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా 18 years ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ నౌ ఇఫ్ దే హ్యావ్ ఫర్గాటెన్ టు రిజిస్టర్, కొన్ని చోట్ల ఎక్కడన్నా మేము ఓటర్స్గా మిస్ అయ్యాము, మేము లేము అని, ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు
మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే, వేరే ఏరియాస్కి వెళ్ళారు వాళ్ళు, దే హ్యావ్ మైగ్రేటెడ్ టు సమ్ అదర్ ప్లేసెస్, దే ఆల్సో కెన్ రిజిస్టర్ యాజ్ ఓటర్స్. అండ్ ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర. బిఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి. సో మీరు ఎక్కడైనా సరే వారు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో సిఓ తెలంగాణ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు జనరల్ ఎలక్షన్ కోసం.